హాయ్ అండి, అందరికీ నమస్తే. కొప్పిశెట్టి గారు రచించినటువంటి ఆమె పిలుస్తోంది లాస్ట్ పార్ట్. గత ఎపిసోడ్లో కిల్ మాస్టర్ అయినటువంటి ఆనంద్ బషీర్ ఖాన్ దగ్గరికి వెళ్ళడం, డప్లా రౌడీలను విరగబాదడం, అందులో గాయపడిన ఆనంద్ని దాదా రక్షించడం, కోలుకున్న ఆనంద్ తిరిగి డాక్ బంగ్లాకి చేరుకోగానే అతనికి కిటికీలో వికృతమైన స్త్రీ మళ్ళీ కనిపిస్తుంది. ఆమెను తరుపుతూ వెళ్ళగా ఆమె ఆంజనేయ స్వామి గుడిలోకి వెళ్తుంది. దయ్యాలు గుడిలోకి వెళ్ళవు అని తెలిసిన ఆనంద్ ఆ గుడిలోకి ప్రవేశిస్తాడు. అక్కడ పూజారి ఎదురై ఆ వికృత స్త్రీ గురించి వివరాలు చెప్తాడు. ఇక కథ అక్కడి నుంచి ఇలా కొనసాగుతుంది. చెప్పడానికి ఏముంది బాబు, ఆమె పేరు సీతాలు, భర్త సాంబడు. ఇద్దరూ అన్యోన్యంగా ఉంటూ పని పాట చేసుకుని కాలం గడిపేవారు. భర్త మీద వాళ్ళ మాలిన ప్రేమ సీతాలకు. 3 ఏళ్ల క్రితం మాట. పరదేశ్ పాండేని చూసే ఉంటావు. గుణం ఉన్న చోట ధనం, ధనం ఉన్న చోట గుణం ఉండదంటారు. ఈ ఊరుకు పట్టిన పెనభూతం వాడు. అలాంటి వాడి కన్ను అందమైన సీతాల మీద పడింది. పొలం వెళ్ళి ఒంటరిగా వస్తున్న సీతాలను పరదేశ్ పాండే మనుషులు బలవంతంగా ఎత్తుకెళ్లి డాక్ బంగ్లాకి చేర్చారు. రాత్రంతా ఆమె శీలాన్ని దోచుకుని తెల్లవారి వదిలేశారు పాండే. శీలం పోగొట్టుకుని శోకమూర్తిలా కొంపకు చేరిన భార్యను చూసి సాంబడు ఉగ్రుడైపోయారు. ఆమె ద్వారా జరిగిన ఘోరం వినగానే ఆత్రం పట్టలేక గొడ్డలి అందుకొని పరదేశ్ పాండేను చంపడానికి డాక్ బంగ్లాకి వెళ్ళాడు. 10 మందిని ఊరపందుల్లా మేపి వెంట తిప్పుకుంటున్న పాండేను ఒంటరిగాడు ఎలా ఎదిరించగలడు? ఆ రాక్షసుడి మనుషులు సాంబడిని గదిలో బంధించారు. పరదేశ్ పాండే స్వయంగా కత్తితో సాంబడి గుండెల్లో పొడిచి చంపాడు. ఈ లోపల భర్తకేమైందో అన్న భయంతో సీతాలు డాక్ బంగ్లాకు పరిగెత్తుకుని వెళ్ళింది. కిటికీలోంచి చూడగానే లోన 10 మంది మధ్యన చచ్చిపడున్న భర్త శవం కనిపించింది. ఆ దృశ్యం చూడగానే పెనుకేక వేసి విరుచుకు పడిపోయింది. ఆ క్షణంలోనే మతి చెలించిన సీతాలు పిచ్చిదై తిరగసాగింది. పాండే మనుషులు సాంబడి శవాన్ని ఏం చేశారో ఎవరికీ తెలీదు. పిచ్చి పట్టిన కొత్తలో సీతాలు నడివీధిలో నిలబడి జరిగిన ఘోరం చెప్పి విలపిస్తుంటే చూసి జాలిపడ్డాం తప్ప ఎవ్వరం ఏమీ చేయలేకపోయాం. ప్రతి రాత్రి ఎవరూ లేని సమయంలో బంగ్లాకు వెళ్ళి తన భర్త ప్రాణం వదిలిన గది కిటికీ తెరిచి లోనకు ఒక్క క్షణం చూసి ఇక్కడికి పారిపోయి రావటం మామూలైపోయింది. 3 ఏళ్ల క్రితం చందనపు బొమ్మలా తిరిగే సీతాలను ఈ విధంగా చూస్తున్నప్పుడల్లా గుండె తరుక్కుపోతుంది బాబు అంటూ వివరించి చెప్పాడు పూజారి. ఆ చరిత్ర వింటుంటే గుండెల్లో ఎవరో కెలికినట్టు ఫీల్ అయ్యాడు ఆనంద్. పరదేశ్ పాండే ఎంతమంది ఉసురు పోసుకున్నాడో అని ఆలోచిస్తుంటే క్రోధంతో కళ్ళు ఎరుపెక్కాయి. రా బాబు, స్వామిని దర్శించుకుని వెళ్దువు గాని అంటూ గుడి తలుపులు తెరిచారు. స్వామి, అసలు ఈ ఊళ్ళో దయ్యం తిరుగుతుందన్న మాట నిజమేనా? ఈ రోజుకి అర్థం కాని మరో విషయం ఏమిటంటే ఈ పరిసరాల్లోనే మాయమైన అరుణ అనే అమ్మాయి ఇంతవరకు కనిపించలేదు అన్నాడు ఆనంద్. నీకు దయ్యాలంటే నమ్మకం ఉందా బాబు? చిరునవ్వుతో అడిగాడు పూజారి. దయ్యాలతో పోరాడిన వాణ్ణి స్వామి, నమ్మకం లేకుండా ఉంటానా? ఎటొచ్చి ఇక్కడ దయ్యం మాట ఎంతవరకు నిజమని అడుగుతున్నాను. ఈ ఊళ్ళో ఒక దయ్యాన్ని సంధిస్తావు. అలాంటప్పుడు నీకు అవసరమైన శక్తిని నేనిస్తాను. జాతకాలు చెప్పడం నాకు ఇష్టం ఉండదు. ముందు స్వామికి ప్రమాణం చేసుకో. ఆనంద్ బూట్లు గుడి బయట వదిలి లోపలికి వెళ్ళి ఆంజనేయ స్వామికి ప్రమాణం చేశాడు. పూజారి 2 అడుగుల పొడవున చిటికిన వేలు మందం కలిగిన ఒక తావీదును స్వామి పాదాల చెంత నుండి తీసి 5 నిమిషాల సేపు మంత్రాలు చదివి కిల్ మాస్టర్ కుడి చేతి జపకు కట్టాడు. బాబు, ఈ తావీదు నీ చేతుకున్నంత వరకు ఎంతటి శక్తిగల పిశాచమైనా నిన్ను తాకలేదు. స్వామిని తలుచుకుంటే నీ పనులు దిగ్విజయముగా సాగుతాయి. ఈ ఊరికి పట్టిన పీడన తొలగించటానికి స్వామి పంపిన దూతవని నా హృదయానికి తోస్తోంది. వెళ్ళిరా నాయనా అన్నాడు. ఆనంద్ పూజారికి వినయంగా నమస్కరించి ఆలయ ప్రాంగణం దాటి డాక్ బంగ్లా వైపు అడుగులేశాడు. ఉన్నట్టుండి చక్మని కళ్ళకు కొట్టింది మెరుపు. ఎక్కడి వాడక్కడ నిలబడిపోయాడు కిల్ మాస్టర్. వెన్నెల కాంతిపడి డాగర్ మీద ప్రతిఫలించే మెరుపది. ముంచుకు రాబోతున్న ప్రమాదం గ్రహించి చటుక్కున తల వంచాడు. తుమ్మెద జుంకారంతో గాలిని చీల్చుకుంటూ తల మీద నుంచి దూసుకుపోయింది ఒక డాగర్. పక్కకు దొర్లి కోటు జేబులోంచి రివాల్వర్ అందుకునే లోపల కంటికి కనిపించినంత వేగంతో దూసుకొచ్చిన 2వ డాగర్ కిల్ మాస్టర్ ఎడమ భుజంలో దిగబడింది. చివ్వున ఎగజిమ్మింది రక్తం. తగిలిన చోటే దెబ్బ తగులుతుందంటారు. పాత గాయం మారకముందే డాగర్ అందులో దిగబడింది. భరింపరాని బాధను పల్లబిగున ఓర్చుకుంటూ దిగబడిన డాగర్ను బయటకు లాగి పడేసి కోటు జేబులో చెయ్యి పెట్టబోయాడు. జర టైరో భాయ్, నువ్వే మాత్రం కదిలినా 3వ డాగర్ నీ గుండెలో దిగబడుతుంది అంటూ వినిపించింది కర్కశమైన గొంతు. కిల్ మాస్టర్ వెంటనే గుర్తించాడు. బషీర్ ఖాన్ 3 రోజుల తర్వాత మళ్ళీ దర్శనమిచ్చాడన్నమాట.
రివాల్వర్ తీసే ప్రయత్నం మానుకున్నాడు. చేతులు వెనక్కి వేసి కాళ్ళు ముందుకు చాపి నేల మీద కూర్చుంటూ వినిపించిన గొంతు వైపు దృష్టి సారించాడు. ఒక పొద నుండి బయటకు వస్తూ కనిపించాడు బషీర్ ఖాన్. బకాసురుడి తమ్ముళ్లా ఉంది వెన్నెల్లో వాడి రూపం. ఎడమ చేత్తో నేపాల్ జర్కీని భుజం మీద వేసుకున్నాడు. కుడి చేతిలో సిద్ధంగా ఉంది ఏ క్షణానైనా దూసుకురావటానికి ఆ రంగులాల స్టీల్ డాగర్. బుల్లెట్ కన్నా వేగంగా వచ్చి పడుతుందది. వాడి వెనకే బడితలు భుజాన వేసుకుని అంగరక్షకుల్లా ఇద్దరు అంచెలు వచ్చారు. పార పళ్ళు బయటపడేలా వికృతంగా నవ్వుతూ కిల్ మాస్టర్ ముందుకొచ్చాడు బషీర్ ఖాన్. జర్కీని లాగి కిల్ మాస్టర్ గుండెల మీదకి ఆనించాడు. వాడి బోడుగుండు మీద బొంత పిలక గుర్రం జూలులా గాలికి చిందరవందరగా ఎగురుతుంది. క్యారే కుత్తే, బషీర్ ఖాన్ని ఎదిరించి ఎన్ని రోజులు బతుకుదామనుకున్నావే, నిన్ను కత్తికో కండగా కోసి సారాల్లో నంచుకు తింటాను అన్నాడు. సారీ బదర్, నీ కోరిక తీర్చలేకపోతున్నందుకు వెరీ వెరీ సారీ అంటూ బారచాపిన కాళ్ళని ముందుకు లాక్కుంటూ బషీర్ ఖాన్ కాళ్ళకి లంకె వేసి ఈడ్చాడు కిల్ మాస్టర్. బషీర్ ఖాన్ అలాంటి సంఘటన ఎంతమాత్రం ఊహించలేదు. క్షణంలో బ్యాలెన్స్ తప్పి మొదలు నరికిన చెట్టులా దప్పున వెల్లకిలా పడ్డాడు. చేతిలోని జర్కీ అవతలకి ఎగిరిపోయింది. కింద పడుతూనే పకడో బద్మాష్కో పకడో అంటూ గొంతు చించుకొని ఎరిచాడు వాడు. వాడి అరుపు కన్నా ముందే వేట కుక్కల్లా ముందుకు దూకారు అంచెలరిద్దరు. ఆనంద్ లేచే లోపలే బడితలు రెండు కందికంపను దులిపినట్టు వీపు మీద నాట్యం చేశాయి. 4 దెబ్బలు పడేసరికి కిల్ మాస్టర్ నడుములు విరిగిపోయినంత పనైంది. కుడి కాలు ముందుకు లాగిపెట్టి ఒకడి కాలు మీద తన్నాడు. ఫట్ మని చప్పుడు చేసి మోకాలు ఎముక విరిగింది. బాధతో భయంకరంగా అరుస్తూ ఉన్నవాడు ఉన్నట్టు విరుచుకుపడిపోయాడు. రెండో వారి బడితను ఒడిసి పట్టుకుని పైకి లేచాడు కిల్ మాస్టర్. లేపుతూనే బడితను ఊడలాక్కుని అంది పుచ్చుకున్నట్టు బడిత తిప్పి ఈడ్చి కొట్టాడు అవతలి వాడి మెడ మీద. హరవడానికి కూడా ఊపిరి అందలేదు వాడికి. దెబ్బ వెంటనే కళ్ళు తేలేసి విరుచుకుపడి తల వాల్చేశాడు. మరో దెబ్బ వేయాల్సిన అవసరం లేకుండానే. కిల్ మాస్టర్ బడిత పట్టుకొని వీరభద్రుడిలా బషీర్ ఖాన్ వైపు తిరిగాడు. అప్పటికే పైకి లేచిన బషీర్ ఖాన్ పళ్ళు టపటపా కొరుకుతూ జర్కీని ఎత్తి కిల్ మాస్టర్ మీదకు విజృంభించాడు. మూరకు పైగా ఉన్న ఆ ఖడ్గం వేటు పడిందంటే తిరిగి లేచే ప్రసక్తి ఉండదు. కిల్ మాస్టర్ చేతిలోని బడితను ఖడ్గాన్ని ఎదుర్కొంటూ విజృంభించాడు. బషీర్ ఖాన్ కత్తి యుద్ధంలో ఆరితేరిన వ్యక్తి అని క్షణంలో అర్థమైపోయింది ఆనంద్కి. జానపద గాథల్లో రాక్షసులతో పోరాడే రాజకుమారులు గుర్తొచ్చారు కిల్ మాస్టర్కి. రాక్షసుడిలాగే పోరాడుతున్నాడు బషీర్ ఖాన్. మత్త గజంలా ఒక్కో అడుగు తీసి అడుగు వేస్తూ కత్తిని విసురుతుంటే కాచుకోవటం కష్టమైపోతుంది. వాణ్ణి ఎదిరించాలంటే అలాంటి ఖడ్గం కావాలి. తన్ని తాను రక్షించుకోవడమే కష్టమైపోతుంది. రివాల్వర్ తీసే అవకాశం ఏమాత్రం లేదు. ఊపిరి సలపనంత వేగంగా విజృంభిస్తున్నాడు వాడు. కొడుతున్న ఒక్కో వేటుకి బడిత ఒక్కో బెత్తడు తెగిపోతుంది. గాలిని చీల్చుకొని సర్రున వచ్చి పడుతున్న ఖడ్గం ప్రవాహాల నుండి ఎక్కువసేపు ఆ బడితను రక్షించలేనని అర్థమైపోయింది అతనికి. జర్కీ తాకిడికి చుట్టు కొమ్మలు పొదలు కుప్పగా తెగిపడుతున్నాయి. నేలంతా ఇరువురి పాదగట్టాలతో దుమ్ము లేచిపోతుంది. చూస్తుండగానే బడిత సగం పైగా తెగిపోయింది. కాచుకోవటం కష్టమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఉన్నట్టుండి కిల్ మాస్టర్ చేతిలోంచి తారాజువ్వలా ఎగిరిపోయింది బడిత. ఆనంద్ వెల్లకిలా పడిపోయాడు. బషీర్ ఖాన్ విజయ గర్వంతో పెళ్ళున నవ్వుతూ ఆనంద్కి అటో కాలు ఇటో కాలు వేసి జర్కీని 2 చేతులతో నిలువున ఎత్తి పట్టుకున్నాడు. క్యారే, ఊరు కాని ఊరొచ్చి నా ముందే కుప్పు గంతులు వేస్తావు. నీ మూలంగా సర్వనాశనమయ్యాను. మెరికల్లాంటి నా మనసులు 10 మందిని చచ్చారు. 15 మంది బ్రతికున్న శవాలతో సమానం. 15 మంది పోలీసుల చేతుల్లోకి వెళ్ళిపోయారు. ఇదంతా నీ మూలంగానే. తిరుగులేని డప్లా రౌడీల స్వేచ్ఛకి అడ్డుపడ్డావు. నీ మూలంగా మా బాస్ నుంచి తల తీసేసినంత అవమానం ఏర్పడింది. నీ తల నరికి తెస్తానని ప్రతిజ్ఞ చేశాన్రా బచ్చా. నీ దైవం ఎవన్నో దన్నం పెట్టుకో అంటూ అరిచాడు. కిల్ మాస్టర్ వాడి వంకే తీక్షణంగా చూస్తున్నాడు. కానీ ఏమైనా దొరుకుతుందేమోనని చేతులు తడుతూనే ఉన్నాడు. అదృష్టం కొద్దీ దొరికింది. కుడి చేతికి రెండో రౌడీ వదిలేసిన బడిత గుప్పిట బిగించి సిద్ధపడ్డాడు. బషీర్, నీ బాస్ ఎవడు అన్నాడు. రేయ్, చచ్చే ముందు కూడా నీ తెంపరితనం పోలేదురా. వచ్చిన సిఐడీలంతా పరలోకం చేరుకున్నారా. మా బాస్ జాడా తెలియకముందే. నువ్వెంత పోయి ఆ దయ్యాన్ని అడుగు చచ్చాక అంటూ గడ్డ పలుగు దిగేసినట్టు జర్కీని నిలువున ఆనంద్ గుండెల్లోకి దించాడు. మెరుపు వేగంతో ఆనంద్ పక్కకు దొరలడం, జర్కీ అడుగు పొడవున భూమిలోకి దిగపడడం ఒకేసారి జరిగింది. ఆ వెనుకే కుడి చేతిలోని బడిత గాల్లోకి లేచింది. ముందుకు వంగిన బషీర్ ఖాన్ బోడిగుండు మీద ఖంగున మోగింది. బాప్రే అంటూ 2 చేతులతో తల పట్టుకుని వెల్లకిలా పడిపోయాడు.
ఆనంద్ నిలువునా లేచి నేల్లో దిగబడిన జర్కీని లాగి పొదల్లోకి విసిరేశాడు. మరొకడైతే బడిత దెబ్బకు అది కిల్ మాస్టర్ చేతి విసురుకు తల పగిలి చచ్చి ఉండాలి. కానీ బషీర్ ఖాన్ది రాక్షస్ జన్మ అంత సులువుగా అంతమయ్యే రకం కాదు. బాధతో బొప్పి కట్టిన గుండును సవరించుకుంటూ లేచి పారిపోబోయాడు. లేచి లేవకముందే కిల్ మాస్టర్ కాలు వాడి ముఖాన్ని తాకింది. గొంతు చించుకొని బాధతో అరుస్తూ 2 చేతులతో ముఖం కప్పుకొని కూర్చుండిపోయాడు. కమాన్ ఫ్రెండ్, ఇంకా ఒక్కటొకటిగా నోటి నుండి సంగతులన్నీ బయటకు రావాలి. నా చేతిలో చిత్రహింస పడకముందే చెప్పే. స్పీకప్ బాస్టర్డ్ అంటూ లాగిపెట్టి మరో పక్కటెముకల మీద తన్నాడు. నాకేం తెలీదు, ఇంకెప్పుడు నీ జోలికి రాను, నన్ను వదిలేపాయి అన్నాడు. జర్కీ చేతిలోంచి పోగానే వాడి శక్తంతా ఎవరో లాక్కుపోయినట్టు అనిపించింది. వదిలేస్తా, మీ బాస్ ఎవరో చెప్పు. నాకెవరూ బాస్ లేరు. కౌంటర్ ఫీట్ జరుగుతున్న చోటెక్కడ? తెలీదు. దయ్యం పేరుతో నాటకమాడి గ్రామంకొచ్చిన క్రొత్త వాళ్ళను చంపిందెవరు? నాకేం తెలీదు నన్ను వదిలేస్తే. బషీర్ ఖాన్ మాటలతో లొంగడని అర్థమైపోయింది. వాడి మాటలు పూర్తి కాకుండానే గాల్లోకి లేచింది బడిత. దెబ్బ ఎక్కడ తగులుతుందో కూడా గమనించకుండా 5 నిమిషాల సేపు గొడ్డును బాదినట్టు విరగబాది వదిలాడు కిల్ మాస్టర్. బషీర్ ఖాన్ గావు కేకలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది. శరీరం అంతా రక్తసిక్తమైంది. ఇక ఆ బాధను తట్టుకోలేక వణుకుతున్న చేతుల్ని పైకెత్తి, ఠైరోబాయి, ఇక కొట్టకు, నీకేం కావాలో అడుగు చెప్తా అన్నాడు. వాడి మాటలు పూర్తయ్యేలోపే కందిరీగల్లా జుంకారం చేస్తూ గాలిని చీల్చుకుంటూ కంటికి కనిపించినంత వేగంతో దూసుకొచ్చింది డాగర్. బషీర్ ఖాన్ గొంతులో పిడి వరకు దిగబడిపోయింది. ఉన్నవాడు ఉన్నట్టు విరుచుకు పడిపోయాడు. ప్రాణం వదిలేశాడు. కిల్ మాస్టర్ అదిరిపడి ఉలికిపట్టున రివాల్వర్ అందుకున్నారు. డాగర్ వచ్చిన దిశల్లో 2 సార్లు షూట్ చేశాడు. ఎవరో పారిపోతున్నా అలికిటైంది. కొంత దూరం పరిగెత్తి చూశాడు. కానీ బషీర్ ఖాన్ని చంపిన వ్యక్తి చాలా తెలివిగా తప్పించుకుపోయాడు. ఆనంద్ జేబు రుమాలు తీసి రక్తం ఓడుతున్న భుజానికి బిగించి కట్టుకట్టాడు. అప్పటికే అధికంగా రక్తం పోయింది. జేబులోంచి సిగరెట్ తీసి ముట్టించుకున్నాడు. డాక్ బంగ్లా వైపు అడుగులేశాడు. అక్కడి నుంచి డాక్ బంగ్లాకి చేరుకోవటానికి 1/2 గంట పట్టింది. బంగ్లాను సమీపిస్తూనే అప్రయత్నంగా అతడి దృష్టి దూరంగా చెట్ల వెనక గాలిలో కదులుతున్న దివిటి మీద పడింది. శిలాభవనం అటు పక్కనే ఉంది. మానవుడు ఎవడైనా ఆ వేళలో ఆ దివిటీని చూస్తే ఖచ్చితంగా కొరిదయ్యమని భయపడతాడు. 2 నిమిషాల సేపు అలా గాల్లో కదిలి అదృశ్యమైందా కాంతి. కిల్ మాస్టర్ నవ్వుకుంటూ పడిపోయిన గోడ దూకి బంగ్లా కాంపౌండ్లోకి అడుగు పెట్టేసరికి ఎక్కడి నుంచో 2 కాకులు అదే పనిగా అరవటం మొదలుపెట్టాయి. వెన్నెల వేళ కాకులు రొదు చేయటం సర్వసాధారణం. కానీ ఆ స్వరం కిల్ మాస్టర్కి కొత్త కాదు. అడ్డగాడిదలు చెప్పిన సమయానికి ప్రాంప్ట్గా రావడం ఎప్పుడూ అలవాట్లేదు. జరగవలసింది జరిగాక ఇప్పుడొచ్చి మాట వేశారు అని మనసులో విసుక్కుంటూ 2 సార్లు చప్పట్లు కొట్టి బంగ్లా ముందు భాగానికి పోయాడు. అంతవరకు అదే పనిగా అరిచిన కాకుల గోల అంతటితో నిలిచిపోయింది. బంగ్లా ముందుకి రాగానే శంభుదాస్ కనిపిస్తాడేమోనని చూశాడు. ఆ పరిసరాల్లో ఎక్కడ వాడు కనిపించలేదు. బంగ్లా తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి. లోనకు పోయిన ఆనంద్ వంటవాడు గణేష్ జాడ కూడా కనపడలేదు. సరాసరి తన గదిలోకి పోయి కూర్చున్నాడు. రక్తంతో తడిసిన జేబు రుమాలు విప్పుపడేసి వేరే గుడ్డతో కట్టుకట్టాడు. భుజం గాయంతో చచ్చుపడిపోయినట్టయింది. దాన్ని మరమ్మత్తు చేసుకునే టైం లేదు. బాధ మర్చిపోవటానికి బ్రాందీ బాటిల్ తీసి 2 గుక్కల్లో తాగి దాన్ని ఖాళీ చేశాడు. గుండెల నిండా బ్రాందీ ఘాటుతో ఒకటే మంట. తాగిన వెంటనే కిక్ ఎగదన్ననారంభించింది. సిగరెట్ తీసి ముట్టించుకున్నాడు. గదిలో ఉండాల్సిన అతని బ్రీఫ్ కేస్, ఎయిర్ బ్యాగ్లు మాయం కావటం గమనించి నవ్వుకున్నాడు. రివాల్వర్ని టేబుల్ మీద ఎదురుగా ఉంచి కాళ్ళు కుర్చీ మీద పార్లా చాపుకుని కళ్ళు మూసుకున్నాడు. ఉన్నట్టుండి వినిపించింది గుండెల్ని జలదింపరేచేసే భీకరమైన నవ్వు. ఎవరో స్త్రీ పిచ్చి పట్టినట్టు తెగ నవ్వుతుంది. మొదట నెమ్మదిగా ప్రారంభమైన ఆ నవ్వు రాను రాను పెద్దదై బంగ్లా మొత్తం కంపించిపోతున్నంత బిక్కరగా వినిపించనారంభించింది. కిల్ మాస్టర్ కళ్ళు తెరిచి చూశాడు. ఓసారి పరిసరాల్ని గమనించి యథాప్రకారం కూర్చున్నాడు. 5 నిమిషాలు తెరలుగా వినిపించిన ఆ నవ్వు ఉన్నట్టుండి ఆగిపోయింది. 1 నిమిషం గ్యాప్ ఇచ్చి శోకాలు ప్రారంభించింది. గుండెల్ని పిండేసే రోదన ధ్వని. అప్పటికీ కదల్లేదు ఆనంద్. 1/2 గంట సేపు దయ్యాల చేష్టల వంటి శబ్దాలు వినిపించిన తర్వాత ఆ ప్రాంతం నిశ్శబ్దంగా అయిపోయింది. మరో 5 నిమిషాలు అతి భారంగా దొర్లిపోయాయి. ఉన్నట్టుండి తిరిగి వినిపించిన గ్రజ్జల మోత. పదమంజీరలతో ఎవరో గల్లున వస్తున్న సవ్వడి. అది తోటవైపు నుండే వినవస్తుంది. బయటకెళ్ళి చూద్దామన్న కోరికను బలవంతంగా అణుచుకొని అరుమూతల కళ్ళుతో లాగే ఉండిపోయాడు. నిమిషం తర్వాత ఆ శబ్దం కిటికీ దగ్గరకు వస్తున్నట్టు తోచింది. అప్రయత్నంగా దృష్టిని అటు సారించాడు.
పల్చటి వెలుగు క్రమక్రమంగా ఎక్కువ అవుతుంది. క్షణం తర్వాత కిటికీ ముందు ప్రత్యక్షమైంది ఒక సుందరి. విరబోసిన చుట్టూ, తెల్ల చీర, జాకెట్టు, ముద్దబంతి పువ్వులా ఉన్న ఆ సుందరి చేతుల్లో పొదవాటి గాజు చిమ్నీ కలిగిన దీపం ప్రకాశవంతంగా వెలుగుతుంది. కిటికీ వద్ద క్షణం నిలబడింది. ఎర్ర కళ్ళతో ఓసారి తల తిప్పి చూసింది. తర్వాత కిటికీ పక్క నుంచి తప్పుకొని ముందుకు సాగింది. అప్పుడు లేచాడు కిల్ మాస్టర్. టార్చి లైటు ఓ చేత్తోనూ, రివాల్వర్ రెండో చేత్తోనూ పట్టుకొని బయటకు పరుగు తీశాడు. అతడు ఎంట్రన్స్ దాటి వాకిట్లోకి అడుగు పెట్టేసరికి కాంపౌండ్ గేటును సమీపించిందామె. గేటు కిర్రున చప్పుడు చేస్తూ తనకు తానుగా తెరుచుకుపోయింది. ఆనంద్ 2 అడుగుల్లో గేటును సమీపించాడు. ఎవరు నువ్వు? స్టాప్ దేర్ అంటూ అరిచాడు. ఖంగుమని ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది అతని గొంతు. ఆమె ఆగలేదు, తిరిగి చూడలేదు. శిథిల భవనం దిశలో మరబొమ్మలా ముందుకు సాగిపోయింది. డామిట్, మీ నాటకానికి ఈ రోజుతో స్వస్తి అంటూ గురి చూసి ఆమె చేతిలోని దీపం బుడ్డిని షూట్ చేశాడు. భల్లున పగిలింది. పగ్గున లేచిన మంటల్ని కెవ్వున అరిచి కిందకు వదిలేసి కాలి కొద్దీ పరుగు ఆరంభించింది. క్యాచ్ ద లేడీ, గో ఫాస్ట్ అంటూ అరిచి వెనుతిరిగి బంగ్లాలోకి పరుగు తీశాడు కిల్ మాస్టర్. అతడి గొంతు విన్న మరుక్షణం పొదల చాటు నుండి ఒక్కొక్కరే బయటకు దూకారు 4. ఇద్దరు ఆనంద్ వెనుకనే బంగ్లాలోకి పరుగు తీయగా అమృతరాజు, శివపాదం పారిపోతున్న లేడీ వెంబడించారు. బీతహరిణిలా పొదల వెంట జిగ్జాగ్గా పరిగెత్తుందామె. పిండారబోసినట్టున్న వెన్నెల్లో ఆమె తప్పించుకోవటానికి ఎంత మాత్రం అవకాశం లేదు. లాగిపెట్టి వదిలిన బాలన్లా పరిగెత్తుకొచ్చి ఆమెను సమీపించాడు అమృతరాజు. వెనుకపాటుగా ఆమె జుత్తును ఒడిసి పట్టుకొని లాగారు. అమ్మడు, నువ్వు దయ్యానివా? నీ దుమ్ము లేపకపోతే చూడు, నీలాంటి దొంగ దయ్యాల్ని మంటల మీద కాల్చి పారేస్తే గాని బుద్ధి రాదు అంటూ జప పట్టుకొని ఉప్పు బస్తాను లేపినట్టు ఎత్తి భుజం మీద వేసుకున్నాడు. శివపాదం రొప్పుతూ వెనకే వచ్చాడు. ఆడా, ఎన్నడా పరుగు తీస్తోందబ్బా, పిల్ల కాదిది, పేయి. ఊడాదే అమ్మా, భుజం లాగితే నాకియ్యి, ఊడమే నేనుదా మోసుకొస్తును పిల్లని అని చేతులు చాపాడు. అమృతరాజుకు నవ్వు ఆగింది కాదు. ఒరే శివపాదం, పోనిచ్చుకున్నావు కాదురా నీ బుద్ధిని. నువ్వు తెలుగు తమిళం కలబోసి నా ప్రాణం తీస్తున్నావు. నా భుజం ఏమీ లాగదు కానీ పద, దీన్ని వదిలేశామా మన వీపుల్ని పొంబరేపేస్తాడు గురుడు అన్నాడు. ఎన్నప్పా, నీకుదా నిండా ఆశ గుండాది పిల్లను మొయ్యాలని. ఎన్నా పండ్రదు, నాకుదా లక్కు లేదుమే అంటూ అనుసరించాడు శివపాదం. తప్పించుకోవాలని తెగ గింజుకుంటుందామె. అమృతరాజు బలం కొద్దీ ఆమె చేత్తో ఆమె జబ్బ మీద చరిచాడు. బాధతో కెవ్వున అరిచిందామె. రాక్షసి, అంతమందిని గుండెలను చంపుతున్నప్పుడు లేని బాధ ఇప్పుడెందుకే? నీలాంటి దాన్ని ఉప్పు పాత్ర వెయ్యాలి, కదిలావంటే పీక కోసేస్తాను అన్నాడు కసిగా. బంగ్లాలోకి పరుగు తీసిన ఆనంద్ వెనుకనే వచ్చిన ప్రసాద్, నటేశంలను చూసి చప్పుడు చేయొద్దని సైగ చేశాడు. ప్రసాద్, మీరిద్దరూ అటు నుంచి రండి, నేను ఇలా వెళతాను, ఎవడు కనిపించినా సరే కాళ్ళు చేతులు పట్టి లాక్కురండి అంటూ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి రివాల్వర్ సిద్ధంగా పట్టుకుని లోపలి గదిలోకి పోయాడు. ప్రసాద్, నటేశంలిద్దరూ నడవా వెంపటే భవనం వెనక ప్రాంతానికి పోయారు. 5 నిమిషాలు గడిచాయి. ఎక్కడా అలికిడి వినిపించలేదు. కిల్ మాస్టర్ ఓ మూలనున్న చిన్న చీకటి గదిని చేరగానే సందేహం కలిగి పరిశీలించి చూశాడు. నేల మీద సన్నటి వెలుగు కనిపించింది. చేత్తో నేలను తడిమి చూశాడు. ఇనుప పామిడి దొరికింది. బలంగా దాన్ని పట్టుకులాగగానే గజం చతురస్రాకారంలో ఇనుప పలక పైకి లేచింది. క్రింద మెట్లున్నాయి. పిల్లిలా లోనకు చేరాడు. పట్టపగల్లా కరెంటు బల్బులతో వెలుగుతోంది లోపల. కరెంటు సప్లై ఉన్న హరికెన్ లాంతర్లు వెలిగించి ఎందుకు ఉంచుకున్నారో అప్పుడు అర్థమైంది. విశాలమైన ఆ నేలమాలిగలో ఓ మూలగా టేప్ రికార్డర్లో ముందు పెట్టుకొని కూర్చున్నాడు వంట మనిషి గణేశన్. ఆడవాళ్ళు దుస్తులు కొన్ని హ్యాంగర్లకు వేలాడుతున్నాయి. పక్కనే టేబుల్ మీద టెలిఫోన్ ఉంది. తోటమాలి శంభూనాథ్ ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నాడు. సగం కాలిన దుంగలాంటి చుట్ట వాడి చేతుల్లో ఉంది. ఇద్దరూ అటు తిరిగి ఉండి కిల్ మాస్టర్ రాకని ఏమాత్రం గమనించలేదు. శంభూదాస్ చాలా గాబరాగా మాట్లాడుతున్నాడు. అవును బాస్, పరిస్థితి చెయ్యి దాటిపోయింది. బషీర్ ఖాన్ ఏమయ్యాడో తెలీదు. బంగ్లాకు తిరిగి వచ్చాడా కాలాంతకుడు. దివిటితో మీరిచ్చిన సిగరెట్ చూసి వాణ్ణి శిథిల భవనానికి రప్పించడానికి పాత చిట్కా ఉపయోగించాం. గాబరాగా చెప్పుకుపోతున్న శంభూదాస్ క్షణం పాటు అవతలి మాటలు విన్నాడు. ఆహా, లేదు బాస్, వాడి మనుషులు ఈ ప్రాంతంలో కాపు వేశారు. చాందిని వాళ్ళ చేతుల్లో పడింది. మాకు వెంటనే హెల్ప్ కావాలి. ఏమిటి, 15 మంది వస్తున్నారా? సరే బాస్, అలాగే, మేం బయటికి వెళ్ళాం, తక్షణం హెల్ప్ కావాలి అంటూ రిసీవర్ క్రెడిల్ చేశాడు శంభూదాస్. ఊహించని విధంగా శత్రువులు కళ్ళ ముందుకొచ్చేసరికి
పులిని చూసి జడ్చుకున్నారు ఇద్దరు. హెల్ప్ కావాలా శంభుదాస్? ఇదిగో వచ్చేసాను అంటూ పిడికిలి బిగించి వాడి గొంతు మీద గుద్దాడు ఆనంద్. దెబ్బకు ఎగిరి టెలిఫోన్ని తోసుకుంటూ టేబుల్ మీద పడి అవతల పడ్డాడు వాడు. ఆ విసురుకు టేబుల్ గల్లంతు అయిపోయింది. టెలిఫోన్ ముక్కలు చెక్కలయింది. గణేష్ టేప్ రికార్డ్ ముందు నుంచి లేచి పొడవాటి బల్లెం తీసుకుని అతని మీద కురికాడు. ఆనంద్ కాలు కంటి కనిపించనంత వేగంతో లేచింది. పెళ్ళున విరిగింది గణేష్ చేతి వెముక. బల్లెం ఎగిరి టేప్ రికార్డర్ మీద పడింది. ముక్కలు చెప్పుకలుగా పగిలిపోయిందది. ఎదురుగా గోడ మీద కనిపించాయి స్విచ్లు. ఎంట్రన్స్ గేటు, కిటికీలు, తలుపులు ఆటోమేటిక్గా తెరుచుకోవటానికి మూసుకోవటానికి ఏర్పాట్లన్నీ ఆ స్విచ్చెస్లో ఉన్నాయి. ఏ స్విచ్ ఎక్కడకు కనెక్ట్ అయి ఉందో పక్కన వివరంగా రాయబడి ఉంది. ఆనంద్ వాళ్ళిద్దరిని చెరో చేత్తో జుత్తు పట్టుకుని గొర్రెల్ని లాగినట్టు పైకి తీసుకెళ్లి బంగ్లా హాల్లోకి తోశాడు. అంతలో అమృతరాజు వచ్చి చేరాడు. భుజం మీద యువతిని దబ్బున కింద పడేసి చేతులు దులుపుకున్నాడు. మిగిలిన బృందం అంతా వచ్చి చేరింది. రాజు, నువ్విక్కడే ఉండు. ప్రసాద్, మీరంతా బయట కాపువేయండి. శత్రువులు అటాక్ చేయబోతున్నారు. చీమ కదిలినా బయట నిర్దాక్షిణంగా కాల్చి చంపండి. ఈ లోపల వీళ్ల నోరు తెరిపిస్తాను అంటూ ఆర్డర్ వేశాడు. ప్రసాద్, మిగిలిన ఇద్దరూ వెంటనే బయటకు పరిగెత్తారు. రాజు, స్పెషల్ స్క్వాడ్ పొజిషన్ ఏమిటి? సిగరెట్ ముట్టించుకుంటూ అడిగాడు. ఒక ట్రూప్ ఎగువన మాటు వేసి సిద్ధంగా ఉంది గురు. సోము అక్కడ సిద్ధంగా ఉన్నాడు. మనకి దగ్గరలోనే రెండో ట్రూపు ఉంది. గన్ సౌండ్ వింటే చాలు వచ్చి పడుతుంది. ఆ ఏర్పాట్ల గురించే కాస్త ఆలస్యమైంది అంటూ తానొక సిగరెట్ ముట్టించుకున్నాడు అమృతరాజు. ఆనంద్ దృష్టి ముగ్గురి మీద పడింది. కన్నంలో దొరికిన దొంగల్లా ముగ్గురు వణికిపోతున్నారు. చెయ్యి విగిరిగి రక్తం పొర్లుతుంటే బాధతో తెగ మూలుతున్నాడు గణేష్. ఇంతటితోనన్నా నిజం చెప్పారంటే చిత్రహింసలు తప్పుతాయి. నాకు సహనం చాలా తక్కువ. ఎవరు మీ బాస్? ఈ నాటకానికి మూల కేంద్రం ఎక్కడ? వెంటనే బదులు కావాలి. స్పీకప్ అంటూ గద్దించాడు. అంతటితో గట్టు తెగిన ప్రవాహంలా ముగ్గురి నోటు నుంచి ఒక్కో సంగతే బయటకు వచ్చింది. అంతలో నిషీద్ని చీల్చుకుంటూ ధన్మని రివాల్వర్ ధ్వని వినిపించింది. ఆ వెనుకే కెవ్వుమనే కేక చెవుల్ని చీల్చుకొని ప్రతిధ్వనించింది. రాజు, గెట్ రెడీ, అటాక్ స్టార్ట్ అయింది. నువ్వు పద, వస్తున్నాను అంటూ మూలనున్న పగ్గం ఒకదాన్ని బయటకు లాగాడు ఆనంద్. అమృతరాజు బయటకు పరిగెత్తాడు. ఆనంద్ ముగ్గురిని కాళ్ళు చేతులు కట్టి మూలన పడేసి రివాల్వర్ అందుకొని తను బయటకు దూసుకెళ్లాడు. అప్పటికే టపాకాయలు పేలినట్లు రివాల్వర్ సౌండ్తో హోరెత్తిపోతుందా ప్రాంతం. సుమారు 15 మంది కాంపౌండ్ గోడను అడ్డం చేసుకుని బంగ్లా వైపు కాల్పులు జరుపుతున్నారు. ఆనంద్ బృందం బంగ్లా బయట స్తంభాలను, పిట్టగోడల్ని కవర్ చేసుకుని ప్రతి కాల్పులు జరుపుతున్నాయి. చూస్తుండగానే శత్రువుల సంఖ్య తగ్గిపోనారంభించింది. కందిరీగల్లా ఇరుపక్కలా దూసుకెళ్లాయి బుల్లెట్లు. పులికేకలు, రివాల్వర్ మూతలతో హోరెత్తిపోతుందా ప్రాంతం. ఈ లోపల స్పెషల్ స్క్వాడ్ రిజర్వ్ పోలీసులు వెనక భాగం నుంచి దూసుకువచ్చి ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. సుమారు 30 మంది ఉన్నారా స్క్వాడ్లో. శత్రు మనుషులను పరిస్థితి అడకత్తెరలో చిక్కినట్టయింది. వెంటనే లొంగిపోయింది, లేదంటే నిర్దాక్షిణంగా కాల్చి చంపేస్తాం అంటూ కమాండర్ గొంతు ఖంగుమని మోగింది. ఆ హెచ్చరిక శత్రు మనుషుల మీద రామబాణంలా పనిచేసింది. గన్స్ వదిలి చేతులెత్తేశారు. మొత్తం 8 మంది అప్పటికే ప్రాణాలు పోగొట్టుకున్నారు. 7 పట్టుపట్టారు. కిల్ మాస్టర్ ముందుకొచ్చి సెల్యూట్ చేశాడు కమాండర్. పోలీస్ బంగ్లాని స్వాధీనం చేసుకున్నారు. కమాండర్, మీరు వెంటనే గ్రామంలోకి వెళ్ళి పరదేశ్ పాండే భవనాన్ని రైడ్ చేయండి. శవాలతో సహా ఇక్కడి నుంచి అందరినీ తరలించండి. పాండే భవనంలోంచి చీమ కూడా బయటకు పోకూడదు. క్విక్ అని ఆర్డర్ చేశాడు. ప్రసాద్, నువ్వు కమాండర్ వెంట వెళ్ళు. రాజు, మీరు ముగ్గురు నాతో రండి. ఇక్కడ కాల్పులు విన్న వెంటనే శత్రువులు జెండా ఎత్తేసే ప్రమాదం ఉంది. కమాన్ అంటూ పరుగు తీశాడు. అమృతరాజు 2 ఏజెంట్లతో కిల్ మాస్టర్ని అనుసరించాడు. ఉన్నట్టుండి ఆకాశంలో మబ్బులు క్రమ్ముకుని చంద్రుణ్ణి తమలో దాచేసుకున్నాయి. గాఢాంధకారం అలుముకుంది. ఆనంద్, అమృతరాజు, శివపాద, నటేశంలు నీడల్లా చెట్ల తోపుల్లో అడ్డం పడి రేసుగుర్రాల్లా పరిగెత్తి శిథిల భవన ప్రాంతాన్ని చేరుకున్నారు. భవనానికి అరఫర్లాంగ్ యువతలే కనిపించాడు షాండో సోము. సోము, ఏమైంది? అడిగాడు ఆనంద్. ఏం కాలేదు గురు. భవనంలో చీమ కూడా కదులుతున్న జాడలేదు. భవనానికి ఎడంగా ఉన్న గుట్ట పక్కన 2 కార్లు నిలబడున్నాయి. అటుపక్క నుంచే అండర్ గ్రౌండ్కి ఎక్కడో మార్గం ఉండొచ్చని అనుమానంగా ఉంది. స్పెషల్ కార్డ్ ఆ గుట్ట వెనక సిద్ధంగా ఉంది. కార్ల వద్దకి ఎవరు వచ్చినా కవర్ చెయ్యమని చెప్పి మీకోసం చూస్తున్నాను అన్నాడు సోము. నీ ఊహ కరెక్టే. శిథిల భవనం కింద ఉన్న నేల మాలికలోకి ఆ గుట్ట పక్క నుంచి దారి ఉంది. పరదేశ్ పాండే పొజిషన్ ఏమిటి? ఆ గుంటనక్క వాడి కొడుకు ఇక్కడే ఉంటారు. వాడి భవనంలో సుశీలా పాండే మాత్రం ఉన్నట్టుంది. ఓకే, డైరెక్ట్ అటాక్ చేద్దాం పదండి అంటూ ముందుకు కదిలాడు ఆనంద్. ఎడమ భుజంలో డాగర్ దిగిన గాయం నరాల్ని తోడేస్తున్నంత బాధ పెడుతోంది. ఎడమ చేయి ఎత్తడం సాధ్యమయ్యేలా లేదు. పరిగెత్తి రావటంలో తిరిగి రక్తస్రావం అధికమైంది.
సోము భుజాన్ని కాస్త గట్టిగా బిగించి కట్టు అన్నాడు. అమృతరాజు, సోము ఇద్దరు తమ జేబు రుమాళ్లతో ఆనంద్ భుజం మీద వేసి గట్టిగా కట్టారు. 5గురు శిథిల భవనం పక్కనున్న మిట్ట మీదకు సమీపించేసరికి 2 అంబాసిడర్ కార్లు ఇంకా అక్కడే నిలబడి ఉన్నాయి. ఆ ప్రాంతంలో చీమ కదిలిన అలకడి లేదు. గురు, నేల మాలిగలోకి పోయే మార్గం తెలుసుకున్నాం, జొరబడదామా అడిగాడు ఉత్సాహంగా అమృతరాజు. వద్దు, వ్యాన్లో మనం ప్రవేశించామంటే కవర్ చేసుకునే లోపలే ఖాళీ చేస్తారు మనల్ని. స్థావరాన్ని నాశనం చేయడం నాకు ఇష్టం లేదు. ఆధారాలతో సహా వాళ్ళని పట్టుకోవాలి. కలుగులోని ఎలకల్లా వాళ్ళు బయటపడేదాకా మనం వెయిట్ చేయాల్సిందే. చూస్తూ ఉండు, వాళ్ళు రాక తప్పదు అన్నాడు ఆనంద్. అరగంట సేపు అతి భారంగా దొర్లింది. ఉన్నట్టుండి కార్ల దగ్గర మిషన్ గన్స్తో 2 ఆకారాలు ప్రత్యక్షమయ్యాయి. వాళ్ళిద్దరూ నీడల్లా 5 నిమిషాల సేపు పరిసరాన్ని దీక్షగా పరిశీలించారు. శత్రువుల జాడేమీ కనిపించకపోయేసరికి ధీమాతో చేతులూపారు. మరుక్షణం గుట్ట కిందున్న రహస్య మార్గం తలుపు పూర్తిగా తెరుచుకుంది. ఒక్కొక్కరే బయటకు రావటం ఆరంభించారు. 10 మంది కొన్ని బాక్సుల్ని, బరువైన తోలు సంచుల్ని తెచ్చి కార్లలో వేశారు. పరదేశ్ పాండే, రఘు ఇద్దరు ఆఖరణ బయటకు వచ్చారు. సుమారు 40 మంది అనుచరులున్నారు. వాళ్ళలో 10 మంది డప్లా రౌడీలే ఉన్నారు. వాళ్ళు తప్ప మిగిలిన అందరి వద్ద రివాల్వర్లున్నాయి. పాండే క్షణకాలం అనుచరులతో ఏదో మాట్లాడి ఒక కారు వైపు కదిలాడు. 2వ కారు వైపు రఘు వెళ్ళాడు. ఇద్దరు డోర్స్ మూసి కార్లను స్టార్ట్ చేయబోతూ ఉండగా నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ దగ్గరలో వినిపించింది రివాల్వర్ శబ్దం. స్టాప్ దేర్, ఏ ఒక్కరూ కదలొద్దు, ఆయుధాలు కింద పడేసి లొంగిపోండి అంటూ ఖంగున వినిపించింది ఆనంద్ హెచ్చరిక. అప్పటికి మబ్బులు తొలగి వెన్నెల కాంతి పట్టపగల్లా ఉండటం చేత శత్రు మనుషులకి అటాక్కి సిద్ధంగా ఉన్న ఆనంద్ బృందానికి స్పష్టంగా కనిపిస్తున్నారు. ఉన్నట్టుండి పిడుగుపాటుల హెచ్చరిక రావటంతో ఎక్కడి వాళ్ళక్కడ నిలబడిపోయారు. అంతలో పోలీస్ పోలీస్ ఆగయా, భాగ్ జావో అంటూ గొంతు చించుకొని అరిచాడెవడో. మరుక్షణం నేలపడ్డ కందిగింజల్లా చెల్లా చెదురుగా పారిపోవటం ప్రారంభించారు శత్రు మనుషులు. కొందరు డెన్లోకి పారిపోవాలని ప్రయత్నించారు. ఆ హడావిడిలో కార్లు స్టార్ట్ అయి ముందుకు దూగాయి. అటాక్, ఫైర్ అంటూ రివాల్వర్ పేల్చాడు కిల్ మాస్టర్. అతడి గొంతు లౌడ్ స్పీకర్లా మారుమ్రోగింది. గుట్టపైన కాపు కాసిన 40 మంది స్పెషల్ స్క్వాడ్ పోలీసులు రంగంలోకి దూకారు. కొందరు వేట కుక్కల్లా గుట్ట మీద నుంచి కిందకు పరుగులు తీస్తూ ఎవడు తప్పించుకోవడానికి వీలు లేకుండా రౌండప్ చేశారా ప్రదేశాన్ని. అడకత్తరలో చిక్కినట్టయింది శత్రు మనుషుల పని. డెన్లోకి పారిపోవాలని వాళ్ళు చేసిన ప్రయత్నం ఫలించలేదు. చెట్టు పుట్టల్ని కవర్ చేసుకుని ప్రతికాల్పులు ప్రారంభించారు. రివాల్వర్లు, మెషిన్ గన్స్తో మోగిపోయిందా ప్రాంతం. పొలికేకలు, చావు కేకలు చెలరేగుతున్నాయి. విడిచిపెట్టిన బాణంలా దూసుకొస్తున్న 2 కార్లు బుల్లెట్స్ తాకిడికి జల్లెడలా తయారయ్యాయి. చక్రాలు తూట్లు పడ్డాయి. అదుపు తప్పిన ఆంబోతుల్లా మొక్కల్ని విరగదొక్కుతూ పారిపోయి శిథిల భవనం మొండి గోదల్ని గుద్దుకున్నారు. దొరికిందే సందు అని పరదేశ్ పాండే, రఘు ఇద్దరు కారులోంచి దూకి భవనంలోకి పారిపోయారు. కిల్ మాస్టర్ దృష్టి వాళ్ళను వెంటాడుతూనే ఉంది. వాళ్ళిద్దరూ భవనంలోకి పారిపోవటం చూడగానే రేచు కుక్కలా ఉన్న చోట నుంచి లేచి భవనంలోకి పరుగు తీశాడు. భవనంలోని గదుల్ని దాటుకుంటూ చీకటిలో ప్రయాణం చేసి భవనం వెనుక ప్రాంతాన్ని చేరుకున్నారు. చెట్ల మాటున పారిపోతూ కనిపించారు తండ్రి కొడుకులిద్దరు. ఆనంద్ వాళ్ళని వెంబడించాడు. 2 సార్లు హెచ్చరించినా ప్రయోజనం లేకపోయింది. దాంతో నిర్దాక్షిణ్యంగా వాళ్ళని షూట్ చేశాడు. రఘు కుడి తోడలో బుల్లెట్ దూసుకుపోయింది. చావు కేక పెడుతూ విరుచుకుపడ్డాడు. పరదేశ్ పాండే అప్పుడు కూడా ఆగలేదు. ఎలాగైనా తప్పించుకోవాలన్న పట్టుదలతో శక్తి కొద్దీ పారిపోతున్నాడు. ఆనంద్ మరొకసారి రివాల్వర్ పేర్చాడు. కీచుగా అరిచి బోర్లా పడిపోయాడు. పడ్డవాడు తిరిగి లేవలేదు. ఆయాసంతో రొప్పుతూ వాణ్ణి సమీపించాడు ఆనంద్. నిస్సత్తువతో శరీరం తూలిపోతుంది. విపరీతమైన రక్తస్రావం జరగటం చేత ఎడమ చెయ్యి కదలిక లేదు. సరికదా మైకం కమ్ముతోంది. బలవంతంగా నిగ్రహించుకుంటూ పరదేశ్ పాండే ముందుకెళ్లాడు. బోర్లా పడున్నవాడు చచ్చాడో బతికాడో తెలీదు. దగ్గరకెళ్ళి కాలితో వాణ్ణి తన్ని వెనక్కి తిప్పబోయాడు. ఉన్నట్టుండి లేచాడు పాండే. కిల్ మాస్టర్ కాలు పట్టుకుని డెస్పరేట్గా వెనక్కి లేపేశాడు. ఆ విసురుకి కిల్ మాస్టర్ వెళ్ళకిలా పడిపోయాడు. చేతిలో రివాల్వర్ ఎగిరి పొదల మాటున ఎక్కడో పడిపోయింది. పాండే వీరభద్రుండ లేచి పక్కనున్న పెద్ద బండరాతిని అవలీలగా పైకి లేపి సిద్ధంగా పట్టుకున్నాడు. బుల్లెట్ వల్ల ఒక చెవి తెగిపోయి రక్తం దుస్తుల మీదకి చుక్కలు చుక్కలుగా పడుతుంది. పళ్ళు టపటపా కొరుకుతూ, రేయ్, ఎంతో పగడ్బందీగా ఇంతకాలం సాగిన నా స్మగ్లింగ్ వ్యాపారం, దొంగ నోట్ల ముద్రణ, నా ఆశయాలు అన్నీ నీ మూలంగా సర్వనాశనం అయ్యాయి. నీ తల చితగ్గొట్టిపోతాన్రా, నిన్ను చంపందే నేను బ్రతికి లాభం లేదు అంటూ బండరాతిని ఆనంద్ మీద పడవేయబోయాడు.
అందుకు సిద్ధంగానే ఉన్న ఆనంద్ చటుక్కున పక్కకు దొర్లాడు. కానీ పడవలసిన రాయి కింద పడకుండా పాండే మీదనే పడింది. శరవేగంతో పరిగెత్తుకు వచ్చిన అమృతరాజు ఎగిరి తన్నాడు పరదేశ్ పాండే పక్కటెముకల మీద. అంతటితో బండరాయి ఓ పక్కకి వాడొక పక్కకి పడిపోయారు. క్యాబే, మా గురువు మీదనే రాయెత్తుతావు? నీ డొక్క చించి డోలు కట్టకపోతే చూడరా గాడిద అంటూ బెల్ట్ ఊడలాగి చాకిరేవు బండ మీద బాదినట్టు పాండేని విరగబాది వదిలాడు. అప్పటికి కిల్ మాస్టర్ లేచి కూర్చుని సిగరెట్ ముట్టించుకుంటూ అమృతరాజు కొట్టే దెబ్బల్ని వేడుకగా చూడసాగాడు. 10 నిమిషాల సేపు బెల్ట్ బకిల్ పాండే వంటి మీద నాట్యం చేసింది. తిరగబడే అవకాశాన్ని ఏమాత్రం ఇవ్వలేదు రాజు. ఇక ఆ దెబ్బల బాధకు తట్టుకోలేక చేతులెత్తి నమస్కరించాడు పాండే. అమృతరాజు వాడి చేతులు కట్టి ముందుకు తోశాడు. కిల్ మాస్టర్ అమృతరాజు భుజం మీద చెయ్యి వేసి ఆసరా చేసుకుని అనుసరించాడు. అంతా లొంగిపోయారు గురు. రఘు తొడలో గాయంతో పడున్నాడు. పోలీసులు లాక్కెళ్లారు. భూగృహంలో దొంగ నోట్లకి పెద్ద ప్రెషర్ ఉంది గురు. నల్లమందు, గంజాయి, హెరాయిన్ కుప్పలు తిప్పలుగా స్టాకులో ఉంది. వీడి దుంపదేగా మనల్ని మంచినీళ్లు తాగించాడు కదా గురు వీడు అంటూ అమృతరాజు దారి పొడవునా వాగుతూనే ఉన్నాడు. ఆనంద్ తెలివి తప్పి భుజం మీద తల వాలేసిన సంగతి శిథిల భవనాన్ని సమీపించక కానీ తెలియలేదు. నో, జరిగిన హత్యలన్నీ నేను చేయించినవి కావు. వాటిలో 4 తీసేయాలి అంటూ అరిచాడు పరదేశ్ పాండే. అప్పటికి 10 సార్లన్నా చెప్పి ఉంటాడా మాట. డాక్ బంగ్లా అంతా నిమ్మకు నీరెత్తినట్లు అతి నిశ్శబ్దంగా ఉంది. బంగ్లాను చుట్టి పోలీస్ బలగం ఉంది. బంజారా సెటిల్మెంట్ గ్రామమే తరలి వచ్చింది అక్కడికి. ఎటు చూసినా జనసందోహం. పరదేశ్ పాండే చేతికి చిక్కితే చాలు ఏ కీలు కాకీలు విరగదీయాలన్న ఆత్రంగా ఉన్నారంతా. పోలీసులు కాంపౌండ్ దాటి లోనకు రానివ్వట్లేదు. హాల్లో వాలు కుర్చీలో కళ్ళు మూసుకొని పడుకున్నాడు ఆనంద్. వంటి మీద ప్యాంటు తప్ప షర్ట్ లేదు. భుజానికి బ్యాండేజ్ వేయబడి ఉంది. తల మీద ఒక బ్యాండేజ్ ఉంది. మనిషి బాగా నీరసించి కనిపిస్తున్నాడు. ఎదురుగా పరదేశ్ పాండే, రఘు, చాందిని, సుశీలా పాండే అంతా చేతులు కట్టి కూర్చోబెట్టుకున్నారు. స్పెషల్ బ్రాంచ్ బృందంతో పాటు పోలీస్ అధికారులు కూడా ఉన్నారక్కడ. పాండే మాటలు విని అరచేత్తో వాడి మూతి మీద కొట్టాడు అమృతరాజు. మూతి పగలగొడతాను మరో మాట అంటే. మొత్తం హత్యలన్నీ నువ్వే చేయించావు అన్నాడు. కాదు, నా మాట నమ్మండి. పౌర్ణమి రోజు జరిగిన హత్య నాది కాదు. 4 మాసాల క్రితం పౌర్ణమి నాడు జరిగింది హత్య. పోలీసులు మా స్థావరం మీద తిరుగులాడుతూ ఉండేసరికి ఆ దయ్యం మూలంగా మేము ఎక్కడ బయటపడాల్సి వస్తుందోనన్న భయంతో వచ్చిన సిఐడిలను చంపించి దయ్యం పేరు చెప్పి హడలుగొట్టించిన మాట నిజం. ఆ దయ్యం పౌర్ణమి నాడు శిథిల భవనానికి వస్తుంది. ఆ రోజు మేమెవ్వరం భూగృహం వదిలి బయటకు వచ్చేవాళ్ళం కాదు. నా మాట వట్టిదైతే ఈరోజు పౌర్ణమి మీరే చూడండి. రేపు ఉదయానికి మొండిగోడ మీద ఖచ్చితంగా శవం ఉంటుంది. పైగా అలా పౌర్ణమి నాడు వచ్చిన వాళ్ళు ఈ గ్రామం యువకులే. పరదేశ్ పాండే మాటలు విని కళ్ళు తెరిచి చూశాడు ఆనంద్. అదే సమయంలో వెంటపడుతున్న పోలీసును విదిలించుకుని సుడిగాలిలా లోనకు వచ్చి పడ్డాడొక యువకుడు. విస్తుపోయి చూశారంతా. 25 ఏళ్ల యువకుడు. జుత్తు పీచురేగి మోకం పీక్కుపోయి గుంట కళ్ళు పడున్నాయి. మనిషి ఎందుకో భయంగా పిచ్చి చూపులు చూస్తున్నాడు. నన్ను రక్షించండి, కాపాడండి అంటూ పోలీసుని చూస్తూ అరిచాడు. ఆనంద్ లేచి సరిగ్గా కూర్చున్నాడు. ఎవరు నువ్వు? ఏమిటి నీకొచ్చిన ప్రమాదం అడిగాడు. గడిచిన 4 పున్నములకి నా స్నేహితులు 4గురిని ఆ దయ్యం చంపేసింది. మిగిలిన వాణ్ణి నేనే. నన్ను ఈరోజు చంపేస్తుంది. మీరే కాపాడాలి. మా మీద పగబట్టి ప్రాణాలు తీస్తుంది అంటూ ఆవురావురుమంటూ ఏడిచాడు. నువ్వు ముక్కలు ముక్కలుగా చెబితే అర్థం కాదు. వివరంగా చెప్పు. నీకేం భయం లేదు అంటూ ధైర్యం చెప్పాడు అమృతరాజు. అయ్యా, నా పేరు శంకరం. మేము 5గురు స్నేహితులం. మాకు చెడ్డ అలవాట్లు చాలా ఉన్నాయి. మంచి కానీ చెడు కానీ కలిసే చేసేవాళ్ళం. అయితే 5 మాసాల క్రితం మా గ్రామానికి రాణి అనే స్ట్రీట్ డాన్సర్ వచ్చింది. 10 ఏళ్ల తమ్ముడు, గుడ్డివాడైన తండ్రి ఉన్నారు ఆమెకు. వీధిలో పాటలు పాడి డాన్స్ చేసి పొట్ట పోసుకుంటుంటారు. తండ్రి హార్మోనియం వాయిస్తే తమ్ముడు మధ్యలో వాయించేవాడు. రాణి చాలా అందగత్తె. ఆ రోజు మాలోని ఒకడైన వాసు అనే అతను ఆమె డాన్స్ చూశాడు. అందరూ చిల్లర పడేస్తూ ఉంటే వాడు 100 నోటు చూపించి చేయి పట్టుకున్నాడు. రాణి 4గురిలో తీవ్రంగా అవమానించి పంపింది వాణ్ణి. ఆ రాత్రి 5గురం గదిలో డ్రింక్ చేస్తూ ఉండగా తనకు జరిగిన అవమానం గురించి చెప్పాడు వాసు. తాగిన మైకంలో మేము ఏం చేస్తున్నామో మాకే తెలియకుండా 2 బాటిల్స్ ఇచ్చి శిథిల భవనానికి పంపించాం. వాసు, నేను, గోపి ముగ్గురం మండపం వద్దకెళ్ళాం. ఆ రోజు పున్నమి. మండపం అరుగు మీద రాణి, ఆమె గుడ్డి తండ్రి, తమ్ముడు ఆదమర్చి నిద్రపోతున్నారు. నోరు మూసి భుజం మీద వేసుకున్నాడు వాసు. గోపి అలికిడికి లేచిన ఆమె తండ్రి తల మీద కర్రతో మోదాడు.
గింజుకుంటున్న రాణిని బలవంతంగా శిథిల భవనానికి మోసుకెళ్లి 5గురం తెల్లవార్లు అతి దారుణంగా అనుభవించాం. తెల్లవారుజామున మా బాధ భరించలేక బ్రాందీ సీసా పగలగొట్టి పొట్టలో పొడుచుకుని చచ్చిపోయింది. చచ్చే ముందు మాత్రం మా ముఖాల్లోకి చూసి, ఒరేయ్ చచ్చినా మిమ్మల్ని వదలనురా, దయ్యమై మీ ప్రాణం తీస్తాను, రాణి పగబడితే ఏం జరుగుతుందో చూతురు కానీ నాలాంటి అభాగినుల జీవితాలు మీ వల్ల నాశనం కాకుండా మీ అందరినీ చంపుతాను అంటూ శపథం చేసి మరీ మరణించింది. మాకు ఏం చేయాలో తోచలేదు. అక్కడే గొయ్యి తీసి ఆమె శవాన్ని పాతిపెట్టేసి ఏమీ ఎరగనట్టు గ్రామానికి వచ్చేసాం. వారం రోజుల తర్వాత ఆ ప్రాంతాల్లో దయ్యం కనిపిస్తున్నట్టు మా గ్రామంలో గుప్పుమంది. మెయిన్ రోడ్డు మీద రాత్రిపూట మైలురాయి దగ్గర కూర్చున్నట్టు కూడా వదంతి లేచింది. అప్పటినుంచి వరుసగా వచ్చిన ప్రతి పున్నమికి ఒక్కోడు చొప్పున చేస్తున్నాడు. 5వ వాణ్ణి నేను మిగిలాను. నన్ను బలి తీసుకుంటుంది రాణి దయ్యం. నా తప్పు ఒప్పుకుంటాను, నన్ను రక్షించండి, కాపాడండి అంటూ జరిగింది వివరంగా వివరించి ఆడదానికన్నా అధ్వానంగా 2 చేతులతో ముఖం కప్పుకొని ఏడ్చాడు శంకరం. అతడు చెప్పిన కొత్త సంగతులు విని అక్కడున్న వాళ్ళంతా అవాక్కైపోయారు. కిల్ మాస్టర్ ముఖంలోకి చూశాడు అమృతరాజ్. ఆల్ రైట్, ఏడవకు మిస్టర్, ఆ దయ్యం సంగతి ఏమిటో ఈ రాత్రికి తేల్చుకుందాం, ధైర్యంగా ఉండండి అంటూ లేచాడు ఆనంద్. పోలీసులు పరదేశ్ పాండే పరివారాన్నంతా వ్యాన్ల వైపు తరలించే ఏర్పాట్లలో మునిగిపోయారు. నిండు పున్నమి మబ్బులతో దోబూచులాడుతూ పండు వెన్నెల కురిపిస్తూ పులికింపజేస్తున్నాడు నిండు చంద్రుడు. డాక్ బంగ్లా ప్రశాంతంగా ఉంది. బంగ్లా బయట అరుగు మీద గన్స్ భుజాన వేసుకుని 15 మంది పోలీసులు తలొక చోట నిశ్శబ్దంగా కూర్చున్నారు. బంగ్లా హాల్లో హ్యారికేన్ ల్యాంతర్ ఒకటి వెలుగుతోంది. హాలు మధ్య వాలు కుర్చీలో పడుకొనున్నాడు శంకరం. అతడిని చుట్టి స్పెషల్ బ్రాంచ్ బృందం కూర్చొని ఉంది. ఆనంద్ బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ చేతి వాచి వంక చూశాడు. రాత్రి 11 గంటల్ని సూచిస్తోంది. లేచి సిగరెట్ ముట్టించుకొని అటు ఇటు పచార్లు చేయనారంభించాడు. దయ్యం శంకరాన్ని ఎలా చంపుతుందో ఇంతమంది మధ్య నుంచి తీసుకువెళ్ళి అని పట్టుదలతో నిద్ర మర్చిపోయి కాపలా ఉన్నారంతా. దూరంగా శ్మశాన ప్రాంతం నుంచి నక్కల ఊలలు వినిపిస్తున్నాయి. ఆకాశంలో దారి తప్పిన ఒంటరి కొంగ ఏదో అదే పనిగా అరుస్తూ బంగ్లా మీద ఎగిరిపోయి ఉంది. మాకన్నుగా నిద్ర పట్టింది శంకరానికి. 5 నిమిషాలు అతి భారంగా దొర్లిపోయాయి. ఉన్నట్లుండి శంకరం కలవరింతలు పలకరాడంభించాడు. ఉలిగిపడి అతని వంక చూశారంతా. ఆహా సుందరి, పిలుస్తున్నావా? వస్తున్నా. నీ పాట నన్ను పరవశింపజేస్తుంది. ఆగు, వస్తున్నా అంటూ కళ్ళు తెరవకుండానే పైకి లేయబోయాడు శంకర్. వీడి దుంపతెగ, ఇదేదో కొత్త జబ్బులా ఉందే అంటూ గట్టిగా కుదిపి శంకరానికి తెలివి తప్పించాడు అమృతరాజు. అయోమయంగా చుట్టూ చూసి కళ్ళు నులుముకున్నాడు శంకరం. ఏమిటా కలవరింతలు? ఎవరా సుందరి? అడిగాడు రాజు. ఏమో, ఏదో కల. అందమైన పూల తోట. ఆ తోటలో పొన్న చెట్టుకి పూలతో అలంకరించిన ఉయ్యాల మీద రంబలా కూర్చుని ఉయ్యాల ఊగుతోందా సుందరి. నన్ను రమ్మని చేతులు చాపి ఆహ్వానిస్తూ పాట పాడుతుంది. ఆమె పిలుస్తోంది నన్ను, ఆమె పిలుస్తోంది. చాలా వింత కల అని పేలవంగా నవ్వాడు శంకరం. ఏదో అడగబోతున్న అమృతరాజుని మాట్లాడవద్దని సైగ చేశాడు ఆనంద్. మరో 10 నిమిషాలు భారంగా దొర్లిపోయాయి. ఉన్నట్టుండి తిరిగి కలవరింతలు ప్రారంభించాడు శంకరం. ఆహా సుందరి, నిన్ను కాదంటానా? వస్తున్నా, ఆగు అంటూ లేచి నిలబడ్డాడు శంకరం. మళ్ళీ ఏమైంది? అడిగాడు అమృతరాజు. ఆమె పిలుస్తోంది, ఆమె పిలుస్తోంది, అందాల రాసి పిలుస్తోంది, నేను వెళ్తున్నాను అని నిద్రలో పోతున్నట్టు హాలు దాటి బయటకు నడిచాడు శంకరం. ఆనంద్ ముంజే హెచ్చరించడం వల్ల ఎవరూ అతన్ని ఆపలేదు. 100 గజాలు వెనుకగా ఆనంద్ అమృతరాజులు శంకరాన్ని అనుసరించారు. వాళ్ళకి 50 గజాల ఎడంలో పోలీసులు, ప్రసాద్, షాండో సోము బృందం వారు అనుసరించారు. చెట్టు పుట్టల్ని కవర్ చేసుకుంటూ అంతా శంకరాన్ని ఫాలో అవుతున్నారు. అతడు శిథిల భవన మార్గానికి తిరిగాడు. ఫర్లాంగు దూరం వెళ్ళాక ఒక చెట్టు చాట నుండి శంకరం ముందుకొచ్చిన స్త్రీమూర్తి. తల విరబోసుకుంది. పీలికలైన చీర గాలికి రెపరెపలాడుతుంది. ఆ యువతిని చూడగానే లాగిపెట్టి ఎవరో మొహం మీద గుద్దినట్టు ఉలికిపడ్డాడు ఆనంద్ అమృతరాజులు. మై గాడ్ గురు, 4 మాసాలుగా మాయమైన అరుణ కదూ ఆమె అన్నాడు లోగొంతుకుతో. ఎస్ శిష, ఇప్పుడు అర్థమవుతుంది. మరణించిన రాణి అరుణను ఆక్రమించుకుంది. అరుణను ఆవహించి ఆమె ద్వారా తన పగ తీర్చుకుంటూ వచ్చింది అన్నాడు ఆనంద్. అరుణ శంకరం ముందుకొచ్చి దరహాసం చేసింది. ఆ నవ్వులో జీవం లేదు. ఆమె గిరుక్కున తిరిగి శిథిల భవనం వైపు అడుగులేసింది. ఆమె వెనుక సుందరి సుందరి అని కలవరిస్తూ అనుసరించాడు శంకరం. కొద్దిసేపట్లో ఇద్దరు శిథిల భవనంలోకి ప్రవేశించారు. వెనకే లోనకొచ్చిన ఆనంద్ అమృతరాజులకి చీకటి గుహలా ఉన్న ఆ భవనంలో వాళ్ళిద్దరూ ఎటుపోయారో అర్థం కాలేదు.
పెంటార్చి వెలుగులో ఒకచోట పైకి మెట్లు కనిపించాయి. ఇద్దరు రెండో అంతస్తుకు పోయారు. అయితే చీకట్లో చెరో పక్కకి తప్పిపోయారు. అమృతరాజు గదిలోకి వచ్చేసరికి అవతల బాల్కనీ, దాని వెనక మొండిగోడ వెన్నెల్లో పట్టపగల్లా కనిపించాయి. అదే క్షణం గుండెల్ని పిండేస్తూ వినిపించిన శంకరం చావుకేక. కూలిపోయిన భాగాల్లోని గబ్బిలాలు ఆ కేకకు వింటూనే భీకరంగా అరుస్తూ గాల్లోకి పారిపోనారంభించాయి. అమృతరాజు ఒక్క దూకులో బయటకు అడుగు పెట్టేసరికి ఎదురుగా కనిపించింది అది దారుణమైన దృశ్యం. శంకరన్ తల వాల్చేశాడు. అతని గుండెల్ని పీకుతూ మొండిగోడ మీద పడేస్తోంది అరుణ. ఊహించని విధంగా ఆమె కళ్ళపడిపోయాడు అమృతరాజు. అరుణ శంకరన్ శవాన్ని వదిలి రక్తసిక్తమైన చేతులతో అమృతరాజు వైపు తిరిగింది. 5 అంతమయ్యారనుకున్నాను. 6వ వాడివి నువ్వొచ్చావు. నన్ను చూసిన నరుడు బతకూడదు. ఈరోజు 2 హత్యలు, హా అని అరుస్తూ దిక్కుతోచక గుడ్లు అప్పగించి చూస్తున్న అమృతరాజు ముందుకు దూకింది. క్షణం ఆలస్యమైతే ఏం జరిగేదో కానీ ఈ లోపలే ఇద్దరి మధ్యకి సుడిగాలిలో వచ్చి పడ్డాడు ఆనంద్. అతన్ని చూడగానే కెవ్వున అరుస్తూ అడుగులు వెనక్కి వేసింది అరుణ. తీసేయ్, ఆ తావీదు విప్పి పడేసేయ్ అంటూ మళ్ళీ అరిచింది. ఆనంద్ తీక్షణంగా చూశాడు. రాణి, నీకు అన్యాయం చేసిన 5 బలి తీసుకుని నీ పగ చల్లార్చుకున్నావు. దయ్యమై పగ సాధించావు. ఇంతటితో నీ ఆగడాలు ఆపడం మంచిది. 4 మాసాలుగా నువ్వు ఆవహించిన ఆ అమ్మాయి బతుకు ఏం కావాలి? ఇక ఆమెను వదిలి వెళ్ళిపో అన్నాడు అనునయంగా. అరుణ చివ్వున తలెత్తింది. ఆమె కళ్ళల్లో జ్యోతుల్లా మెరుస్తున్నట్లుగా ఉన్నాయి. వీల్లేదు, మీరిద్దరూ నా దారికి అడ్డం పడి నా కోపాన్ని రెచ్చగొట్టారు. దీనికి ఫలితం అరుణని బలి తీసుకుంటాను. నా కూడా మరో అమ్మాయిని చంపి తీసుకుపోతాను. హి అంటూ పిచ్చిదానిలా అరుస్తూ ఎగిరి నేల మీదకు దూకింది. గోడపై నుంచి పరుగు ప్రారంభించింది. ఆనంద్ అమృతరాజులు ఆమె వెనకే కిందకి డైవ్ చేసి వెంటపడ్డారు. అంతలో అక్కడకు చేరిన పోలీసులు కూడా తరమనారంభించారు. తెల్లవారుజాము వరకు అరుణ చెట్టు పుట్టల వెంట తిప్పుతూ ఎవరికీ అందకుండా విసిగించింది. ఆమెను పట్టడం అసాధ్యమైపోయింది. అయితే వాళ్ళందరి మధ్య నుండి తప్పించుకుపోవటం సాధ్యం కాలేదు. తొలి కోడి కూసి వెలుగురేఖలు విచ్చుకునే సమయానికి అటు తిరిగి అప్పుడే చెరువులో స్నానం చేసి పూజ కోసం బయలుదేరిన పూజారి వస్తున్న అరుణను చూస్తూనే అక్కడే నిలబడి ఆంజనేయ స్తోత్రం బిగ్గరగా చదవటం ప్రారంభించాడు. కెవ్వున అరిచి వెనుతిరిగింది అరుణ. ఆమెకు వెనుకనే ఆనంద్ నిలబడ్డాడు. చుట్టూ మిగిలిన వాళ్ళు అంతా కవర్ చేసి రౌండప్ చేశారు. బోనులో పడ్డ సింహంలా చుట్టూ కలతిరగనారంభించింది అరుణ. ఉన్నట్టుండి అంతా భూమాకాశాలు ఏకమయ్యేటట్టుగా జై వీరాంజనేయ అంటూ జేజేలు పలికారు. పూజారి అతి బిగ్గరగా స్వామిని జపిస్తూనే ఉన్నాడు. తొలి కిరణాలు భూమిని తాకేసరికి అరుణ కళ్ళకి తన పక్కనే ఆకాశాన్ని అంటుతూ దీర్ఘవాలంతో నిలబడిన ఆంజనేయ స్వామి కనిపించాడు. భయంతో వెర్రికేకలు వేస్తూ ఉండగా స్వామి వాళ్ళము చుట్టూ తిరిగి అరుణలో దాగి ఉన్న రాణి దయ్యాన్ని చుట్టుకొని ఆకాశానికి విసిరేసింది. బాలబానుడి వెలుగురేకల్లో ఆకాశ మార్గాన పోయి లీనమైపోయింది రాణి ఆత్మ. చుట్టూ ఉన్నవారికి తెల్లటి గాజు రూపంలో స్త్రీ రూపం అరుణను వదిలి గగనంలో అదృశ్యమైపోవటం కనిపించింది. రాణి ఆత్మ తొలగిపోగానే అరుణ శరీరం కింద పడిపోయింది. పూజారి ఆంజనేయ దండకం పూర్తి చేసి అరుణను సమీపించి ఆమె పైన మంత్రజలం అభిషేకించాడు. వారం రోజుల తరువాత ఢిల్లీలో ఉన్న స్పెషల్ బ్రాంచ్ బృందానికి వార్త అందింది. శ్యామ్లాల్ కుమార్తె అరుణ హాస్పిటల్లో కోలుకుంటున్నట్టు, క్షేమంగా ఉన్నట్టు. ఆ అసైన్మెంట్లో ఆనంద్ పూర్తిగా కోలుకోవటానికి 15 రోజులు పట్టింది. సమాప్తం. అయిపోయిందండి. ఆమె పిలుస్తుంది నవల. నాకు ఇక్కడ ఏమనిపించిందంటే మిగిలిన 4 చంపేసింది కదా, ఆ 4 చంపేసేటప్పుడు కూడా ఆ సీన్స్ కనుక ఇక్కడ వివరించి ఉంటే బాగుండేదేమో. అంటే ఆమె పిలుస్తుంది అంటూ 4 వెళ్ళి చచ్చిపోవడం. సో అప్పుడు మనకి ఈ స్టోరీ నేమ్కి స్టోరీలో కూడా కొంచెం భయంకరంగా హర్రర్కి సరిపోయేటట్టు ఉండేది. బట్ స్టిల్ స్టోరీ అయితే బాగుంది, నాకైతే నచ్చింది. మీకు ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే సూర్యదేవర్ గారి నవల ఏది పెట్టాలి అంటూ త్రివేణి 1, ఆత్మగమనం 1, ముక్తేశ్వరి పునరాగమనం 1, అలాగే సృష్టి 4లో సృష్టి బాగుంది, త్రివేణి కూడా బాగుంది. ఆత్మగమనం నేను పైన చదివి చూశాను కానీ నాకు అంత ఇంట్రెస్ట్గా అనిపించలేదు. అలాగే ముక్తేశ్వరి పునరాగమనం ఏమో ఆల్రెడీ వీక్లీలో వచ్చింది అన్నారు. ఎక్కువ శాతం ఆత్మగమనానికి ఓటేశాడు, ఎందుకంటే మిగిలిన 3 చదివాము అన్న ఇంటెన్షన్తో అనుకుంటా. సృష్టి ఒకవేళ అందరూ చదివి ఉంటే అది కూడా కొంచెం క్రైమ్ థ్రిల్లరే. త్రివేణి కూడా క్రైమ్ థ్రిల్లర్, కొంచెం లవ్ స్టోరీ కూడా మిక్స్ అయ్యి ఉంటుంది. నాకు ఆత్మగమనం గురించి నాకు ఫుల్ క్లారిటీ లేదు. సో దాన్ని నేను ఒకసారి మళ్ళీ ప్రాపర్గా చదివి బాగుంది అని అంటే కనుక నేను దాన్ని అప్లోడ్ చేస్తాను.
బట్ ఈ లోపల సూర్యదేవర్ గారిది ఇంకొక నవల రేపటి నుంచి అప్లోడ్ చేస్తున్నాను. అది కూడా మీరు ఆల్రెడీ వినేస్తున్నారో నాకైతే తెలియదు. మోస్ట్లీ అన్ని నావెల్స్ ఏదో ఒక ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసే ఉన్నారండి. అంటే చాలా ఇయర్స్ నుంచి కొన్ని ఛానల్స్ నడుస్తున్నాయి కదా. కొంతమంది ఉన్నారు అంటే ఆల్రెడీ విన్న నవల అయినా సరే మన ఛానల్లో మళ్ళీ వింటాము అన్నవాళ్ళు నన్ను ఎంకరేజ్ చేయడానికి. అలాగే మిగిలిన వాళ్ళు కూడా మీకు మళ్ళీ ఒకసారి వినడానికి ఇంట్రెస్ట్గా ఉంటే దాన్ని కూడా మిగిలిన నావెల్స్ లాగే విని నన్ను ఎంకరేజ్ చేయండి. కొత్త నవలతో మీ ముందుకు మళ్ళీ వస్తుంది మీ మీనాక్షిదేవి. అంతవరకు సెలవు. నమస్కారం.